ఆది కాండము 9వ అధ్యాయము మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. నోవాహు అత్యధికంగా ద్రాక్షరసము సేవించిన కారణంగా మత్తుడై తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోలేని దిగంబర స్థితికి అతడు చేరుకొని వివస్త్రుడై పడి ఉండటం జరుగుతుంది. ఆ సందర్భాన్ని అక్కడ ఉన్న విషయాన్ని తన కుమారుడైన హాము చూసి వెంటనే బయటకు వెళ్ళి తన ఇతర అన్నదమ్ములైన యాపెతుకు మరియు షేముకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వారిద్దరూ కూడా తమ తండ్రి వివస్త్రుడై ఉన్న విషయాన్ని గ్రహించి తండ్రిని ఆ స్థితిలో చూడటం ఇష్టము లేక ఒక దుప్పటిని ఇద్దరు కూడా తమ భుజములపై పట్టుకుని వెనక నుంచి నడుచుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి అతనిని శరీరము కనపడకుండా కప్పివేయబడటాన్ని మనము అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడున్న విషయం ఏమిటంటే